ఈ వరల్డ్ ఆఫ్ గాడ్ ఏంటి అసలు, ఇందులో ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ ఏంటి? గాడ్ వచ్చేసి ఇది మూవీస్ అంటే అంత ప్యాషన్ అది ఉన్నప్పుడు హీరోగానే ఎందుకు ట్రై చేయాలనుకుంటున్నారు? ఎక్కడో మైండ్లో ఉండిపోయింది సార్. ఓన్లీ థింగ్ దట్ నీడ్ ఇస్ ప్రాపర్ కాంటెంట్ విచ్ కెన్ ఎంగేజ్ దెమ్. సో వాట్ కైండ్ ఆఫ్ ఎంగేజ్ ఎలిమెంట్స్ మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ మనీ ఉన్నాయని సినిమా తీయలేదు. maybe the third Sri Lankan beauty. Jacqueline, Pooja and you. Pooja, yes. Are you being a model? You started So I started off as modeling. When I used to be వరల్డ్ వైడ్ లేదంటే ఓన్లీ తెలుగు స్టేట్స్ వరకు? మాకు తెలుగులో రిలీజ్ చేయడానికే మస్తు తంటాలు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం. ఇండస్ట్రీలో రికగ్నిషన్ కంటే కూడా సర్వైవల్ అనేది వెరీ క్రూషియల్. నేను 100% కాన్ఫిడెన్స్ తోటి చెప్తాను. హాయ్ జగా, విరాజ్ అండ్ మిమి. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్రైలర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందండి. లైక్ అసలు యాక్షన్ కానీ లేదంటే దెర్ ఆర్ సమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాజ్ వెల్ ఇన్ ద ట్రైలర్. సో అంటే ఒక రెగ్యులర్ ఫిల్మ్ అయితే కాదు అనిపించింది అనమాట. సో లెట్ స్టార్ట్ విత్ ద డైరెక్టర్. సో అంటే మీరు చెప్పారు ఆల్రెడీ మీరు ఒక ఇండీ ఫిల్మ్ మేకర్గా ఉన్నారు. ఇండీ ఇన్ ద సెన్స్ లైక్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ అవి చేస్తున్నారు, ఒక 7 మూవీస్ దాకా చేస్తున్నారు అని చెప్పేసి. సో ఈ ఆస్ట్రేలియన్ ప్రొడక్షన్లో ఇప్పుడు ఈ గాడ్ అనే సినిమా, సో ఈ వరల్డ్ ఆఫ్ గాడ్ ఏంటి అసలు, ఇందులో ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ ఏంటి? ఇది గాడ్ వచ్చేసి ఇది సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ కేటగిరీకి వస్తుంది. సో మంచి ఫియర్ ఎమోషన్ని ఎలివేట్ చేసాము. అది అన్నీ కామెడీ ఉంది, హర్రర్ ఉంది, లవ్ స్టోరీ ట్రాక్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ ఏ గుడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ. సో 2 నిమిషాల ట్రైలర్ ఎంత ఇంటెన్సిటీగా ఉందో 2 hours కూడా అలానే వెళ్తుంది. సో వీ కెన్ సీ ద లైక్ ద 5 minutes తర్వాత స్టోరీలోకి వెళ్ళిపోతాం. సో అలా గడిచిపోయింది 2 hours, ఇంత తొందర అయిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది. ఇట్ ఈస్ గ్యారంటీ ఫుల్లీ ఎంటర్టైన్మెంట్. సో విరాజ్, ఇందాక కూడా అంటున్నాను లైక్ యూ లుక్ వెరీ ఫెమిలియర్. అంటే అయితే చాలా చాలా సినిమాలు చేసినట్టు అన్నారు కానీ బట్ మీరు ఇదే ఫస్ట్ సినిమా అంటున్నారు. ఓకే. సో విరాజ్, లైక్ వై ఇంటూ మూవీస్? వై ఇంటూ మూవీస్ ఇస్ అగైన్ ప్యాషన్ సార్. ప్యాషన్ ఉంటేనే ఇక్కడ సస్టైన్ అవుతాం, లేకుంటే సస్టైన్ కాం. సో ఐ నో దాట్ ఐమ్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ దట్. సో అందుకే మూవీ సార్. యాక్టింగ్ అంటే నాకు పిచ్చి. ఓకే. సో అంటే అలాంటప్పుడు అంటే లైక్ మూవీస్ అంటే అంత ప్యాషన్ అది ఉన్నప్పుడు హీరోగానే ఎందుకు ట్రై చేయాలనుకుంటున్నారు? లైక్ ఈజ్ ఇట్ అబౌట్ యాక్టింగ్ ఆర్ ఈజ్ ఇట్ అబౌట్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ లీడ్? సార్ మనం చిన్నప్పటి నుంచి మనము సినిమాలు చూస్తుంటే ఎక్కువ మనం హీరో 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 అని చూస్తుంటాం కదా, అట్లనే ఎక్కడో మైండ్లో ఉండిపోయింది సార్. అట్లా చేస్తే హీరోగానే చేయాలి అని. అంటే ఇట్స్ నాట్ దట్ లుక్స్ కోసం దానికోసం అనట్లేదు. ఆ ఫీల్ ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి అట్లా ముద్ర పడిపోయింది సార్. అది కొన్నిసార్లు మనకు చిన్నప్పటి నుంచి పడిపోతే అది పోదంటారు. గోయింగ్ ఫార్వర్డ్ ఇఫ్ ఐ గెట్ గుడ్ ఆపర్చునిటీస్ ఐల్ డూ ఇట్. బట్ మనకు సైడ్ నేను వేరే చేయాలన్నా కూడా నాకు ఆపర్చునిటీస్ దొరకలేదు. వై నాట్ లీడ్ రోల్ వచ్చింది కదా, చేసేద్దామని అట్లా చేస్తాను. ఓకే. అంటే అండ్ అగైన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ హ్యాస్ టు డిసైడ్ నేను ఇక్కడ సెట్ అవుతున్నా లేదా అని. సెట్ కాకుండా తన్నేసి కింద పంపించేస్తారు, అక్కడ సెట్ కాకుండా అక్కడ గురించి కూడా పంపించేస్తారు. అంటే ఆబ్వియస్గా ఉంటుంది ఆడియన్స్ డెసిషన్ మేకింగ్ అనేది, బట్ ఇట్స్ ఆల్సో ద ఎఫర్ట్స్ మోర్. అంటే ఆ సినిమా రిజల్ట్ ఏమవుతుంది, వాట్ కైండ్ ఆఫ్ రిజల్ట్ యూ విల్ గెట్ ఇట్ ఆర్ ద రెస్పెక్ట్ యూ గెయిన్ ఇట్ అని పక్కన పెట్టేస్తే వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ యూఆర్ పుట్టింగ్ ఇన్ ఫర్ ద ఫిలిం, ఐదర్ మేకింగ్ ఉండొచ్చు లేదంటే యాక్టింగ్ ఉండొచ్చు. ఎఫర్ట్స్ ఆర్ మోర్ క్రూషియల్ దాన్. హానెస్ట్గా మనం ట్రై చేస్తే ఇఫ్ నాట్ టుడే యూ విల్ మేక్ ఇట్ ఫర్ షూర్. హానెస్ట్గా ట్రై చేయాలి, నీకు క్లారిటీ ఉండాలి. చేయడంలో క్లారిటీ ఉంటే మాత్రం యూ విల్ మేక్ ఇట్ వన్ డే అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సినారియోలో ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఓకే ఇంత స్టార్డమ్ ఉండాలి లేదంటే ఇంత పరిచయాలు ఉండాలి. ఇట్ ఈస్ నోవేర్ లైక్ దట్. అంటే డ్యూ టు కరోనా ఉండొచ్చు లేదంటే పోస్ట్ ఓటీటీ ఒక ఫామ్లోకి వచ్చిన తర్వాత పీపుల్ ఆర్ మోర్ ఇన్ టు కాంటెంట్ మోర్ దెన్ ద స్టార్డమ్ ఆర్ ద అంటే ఈ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉందా. దే ఆర్ నాట్ లుకింగ్ ఇట్ ఎనీథింగ్. ఓన్లీ థింగ్ దే నీడ్ ఈస్ అ ప్రాపర్ కాంటెంట్ విచ్ కెన్ ఎంగేజ్ దెమ్. సో ఈ గాడ్ అనే మూవీలో సో వాట్ కైండ్ ఆఫ్ ద ఎంగేజ్ ఎలిమెంట్స్ మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ యాజ్ వెల్. సో అంతగా మీరు నమ్మి ఇందులో ఇన్వెస్ట్ చేసి మరి అంటే మీ టైం ఇన్వెస్ట్ చేశారు, మనీ కూడా ఇన్వెస్ట్ చేశారు. సో మీరు అంతగా ఇన్వెస్ట్మెంట్ అనేది చిన్న విషయం కాదు. లైక్ ఇట్స్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ అండ్ సక్సెస్ మనీ. సో దాన్ని మీరు అంటే మీరు కథలో నమ్మిన అంశాలు ఏంటి? మేము మనీ ఉన్నాయని సినిమా తీయలేదు సార్. సినిమా మీద నమ్మి మనీ పెట్టినాం. సినిమా చేయాలంటే డబ్బులు కావాలి. కరెక్ట్ సార్, నేను అదే అంటున్నాను. మనీ ఉన్నాయని సినిమా తీయలేదు, సినిమా మీద నమ్మినాం కాబట్టి డబ్బులు పెట్టినాం. అగైన్ మేము తీసేటప్పుడు మాకు తెలియదు ఎట్లా తీస్తామో. గోయింగ్ ఫార్వర్డ్ చేసుకుంటా అట్లా కొంచెం మనీ ఇన్పుట్ చేసుకుంటా చేసినాం. ఈ సినిమాలో
మెయిన్ పాయింట్ ఏందని అంటున్నారా మీరు? అంతే కదా అడిగిన. ఎంగేజింగ్ పాయింట్ అంటే సార్ స్టోరీ ఫ్రెష్గా ఉంటుంది, యాక్టర్స్ ఫ్రెష్గా ఉంటారు. గాన్ ఆర్ దోస్ డేస్ ఓన్లీ నోన్ యాక్టర్స్ ఉంటేనే చూస్తాం, అట్లా ఎట్లా ఏం లేదు. ఇఫ్ దిస్ ఎండ్స్ అప్ ఇన్ ఓటీటీ, సినిమా బాగుంటే అందరూ చూస్తున్నారు. ఇంతకుముందు లెక్కలు వేరుండే, ఇప్పుడు లెక్కలు వేరున్నాయి. అండ్ మోర్ ఓవర్ మన తెలుగు ఇండస్ట్రీలో స్పెషల్లీ దే ఆర్ వెరీ సపోర్టివ్, బీట్ ఆడియన్స్ ఆర్ ఫిల్మ్ మేకర్స్. మీరు ఇప్పుడు చూస్తే మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన న్యూ కమర్స్ ఇంకా ఏ ఇండస్ట్రీలో రాలేదు. బీట్ నాని గారు కానీ, శేష్ గారు కానీ, విశ్వక్సేన్, డీజేటీలు, రాజ్ తరుణ్ గారు, సో మెనీ పీపుల్, దెర్ ఆర్ సో మెనీ యంగ్స్టర్, ఐ మీన్ బయట నుంచి ఇండస్ట్రీ నుంచి బయట నుంచి అవుట్ సైడర్స్ బాగా మంది వచ్చారు. సో నాకేమనిపిస్తుంది అంటే మన తెలుగు ఇండస్ట్రీ సో వెల్కమింగ్. అట్ ది సేమ్ టైం మనం మంచి క్లారిటీ తోటి మంచి సినిమా చూపించినాం అనుకోండి, మన యాక్టింగ్ స్కిల్స్ కానీ మన టేకింగ్ కానీ మంచి చూపిస్తే ఆడియన్స్ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ అనిపిస్తుంది నాకు. ఓకే. అయితే జగ లైక్ సినిమాలో టీజర్లో కానీ అంటే టీజర్ అండ్ ట్రైలర్లో కొంచెం గ్రాఫిక్స్ విషయంలో చిన్నపాటి కాంప్రమైజ్ అనేది జరిగింది అని అనిపించింది. లైక్ హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ దట్ దీస్ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ విల్ ఎంగేజ్ ద ఆడియన్స్? సినిమా కథలో వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ స్పీకింగ్ దట్ మూమెంట్, ఆ సీన్లో అది డిజాల్వ్ అయిపోయింది. అది పర్టికులర్గా మనం అక్కడ పాజ్ చేసి ఇది ఇలా ఉంది అన్నట్టు అంశం రాదు. అది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దట్ వన్. అండ్ దెన్ వీ ట్రై టు యూజ్, అంటే ఎంత తక్కువ విఎఫ్ఎక్స్ వాడితే బాగుంటుందని అంత తక్కువ వాడాము ఇందులో. ఎందుకంటే లొకేషన్ నేచురల్గా క్రియేట్ చేసినాం సినిమాని, ఆ ఫీలింగ్ రావాలి అనే దాంతో లైటింగ్ అంతా నేచురల్గా వాడాము. విఎఫ్ఎక్స్ తక్కువ రూమ్ ఉండేది, ఆ ఉన్న కొద్ది రూమ్లో కూడా మేము కథలో వెళ్ళిపోతుంది. అది మనం అక్కడ ఇన్సిగ్నిఫికెంట్ మనం పాయింట్ చేయం. ఓకే. ఎందుకంటే పూర్తిగా ఇది విఎఫ్ఎక్స్ సినిమా కాదు. కాదు, బట్ కనిపించే అంటే ఇప్పుడు ఆడియన్స్ భయం డ్రైవ్ చేస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ వెరీ పర్టికులర్, ఏ చిన్న ఏది కనబడినా సరే దే ఆర్ పాయింటింగ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తే ప్రతి ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ దే ఆర్ పాయింటింగ్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే అది ఐదర్ అప్రిషియేషన్ అవ్వచ్చు లేదంటే క్రిటిసైజింగ్ అవ్వచ్చు. సో అప్రిషియేట్ చేసినప్పుడు కూడా అరే చాలా బాగా తీసారా అని చెప్పేసి అలాగే అప్రిషియేట్ చేస్తున్నారు. క్రిటిసైజ్ చేసినా కూడా ప్రతి పాయింట్ టు పాయింట్ తీసుకుని, అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే, ఎంత చిన్న సినిమా అయినా సరే, దే ఆర్ నాట్ లీవింగ్ ఇట్ అవుట్. కరెక్ట్. ఎందుకంటే అది మేము కూడా ఆడియన్స్ అట్లా రన్ చేసుకున్నాం కదా. సో కొన్ని ఉంటుంది కానీ బట్ స్టోరీలో వెళ్ళిపోతుంది అది. సో ఇది ఇంటెన్స్ స్టోరీ, 2 hours అలా వెళ్ళిపోతుంది. మనము ఆగం బేసిక్గా కథ డ్రైవ్ చేస్తుంటుంది. ప్లస్ దానికి కింద లేయర్ ఫియర్ ఈజ్ డ్రైవింగ్ అండ్ కామెడీ ట్రాక్స్ అన్నీ మంచిగా సెట్ అయినవి. సో చూద్దాం, అంటే మీరు సినిమా చూసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తే వీల్ ఇంప్రూవ్. ముందు సినిమాకి మళ్ళీ కొన్ని మిస్టేక్స్ అవునాయి ఇక్కడ అక్కడ. సో ఇట్ ఈస్ ఆల్ లెర్నింగ్ ప్రాసెస్. మేము కూడా లెర్నింగ్ అనొచ్చు, మీరు అనుకోండి. ఏదైనా కానీ లెర్నింగే. ప్రతి ప్రాజెక్ట్ ఈజ్ లెర్నింగ్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం డిస్కస్ చేస్తుంటే వీఆర్ లెర్నింగ్ ఈచ్ అదర్. ప్రతిదీ లెర్నింగే. ఐ మీన్ సారీ టు. So coming to you, Mimi, so you're a Sri Lankan based, so you might be the third Sri Lankan beauty. Oh. Jacqueline, Pooja, and you. Oh, Pooja, yes. She's Pooja Umashankar, right? Umashankar. Yeah, she's heavily famous in Sri Lanka. Yes. People love her there. She's like top. వీళ్ళు ముగ్గురే ఉన్నారు. Okay, so how come you come into the film industry? Are you being a model? You started your film model? So I started off as modeling. When I used to be in school, I did a lot of plays and all on stage. So I had that interest. So you're a theatre artist as well? Yes, like just stage artist, like back in school days and all that. So I had a lot of passion for it, and then I moved with my family to Australia, and then I did few projects, Sri Lankan projects, and then they were having an audition for Telugu, and I really wanted to challenge myself and get into the Indian industry. So yeah, and luckily, yes, here I am. Yeah. Okay. So how crucial is your character in the film? I think it's one of the main ones. Yes. I can't tell you the whole story, but yes. It's not about revealing, but many times we see the heroines are only just for the sake of songs or something. So I just wanted to ask, like, are you really a part of the film where you can play some crucial role where your character drives the film, or you're just a glam quotient? That's the thing. So it's not just glam. There is more depth to my role, which is I really enjoyed playing that, because then you get to show your talent. So this role gave me the two sides of glam and the actual, like, I can't reveal much, but yeah, it's very like, I'm carrying the story pretty much. Yes. Okay. Yeah. Glad to hear that.
సో విరాజ్, ఇంకొకటి ఏంటంటే లైక్ ఓకే డన్ అంటే మీరు బడ్జెట్ ఎంత అయింది ఇవన్నీ అని పక్కన పెట్టేస్తే కంప్లీట్గా ఒక ఆస్ట్రేలియాలో తీసిన సినిమాని ఇండియాలో రిలీజ్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే ఇక్కడ థియేటర్స్ పట్టుకోవడం దగ్గర నుంచి షేర్లా లేదంటే రెంటల్సా ఇవన్నీ చూసుకొని ఇవన్నీ. సో ఇది ఎలా డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఎలాగా, అది ఓన్ రిలీజా లేదంటే ఎవరు? సార్ మేము యాక్చువల్లీ ఎవరైనా ఆన్ బోర్డ్ వస్తారేమో అని చాలా వెయిట్ చేసి చూసినాం. బట్ మాకు కాంటాక్ట్స్ ఎక్కువ లేవు కాబట్టి టీజర్ రిలీజ్ చేసిన తర్వాత విజయ డిస్ట్రిబ్యూషన్స్ వాళ్ళు కాల్ చేశారు. యూనో యువర్ టీజర్ లుక్స్ ప్రామిసింగ్, యూనో ఇఫ్ యూ వాంట్ హెల్ప్ మేము హెల్ప్ చేస్తామని. అండ్ ఐ మెట్ దెమ్. నాకేమనిపించిందంటే నాకు ఇంతకుముందు ఉండే సార్ రిలీజ్కి మాకు ప్లానే లేదు అసలు. నాకేమనిపించిందంటే మనం సినిమా క్వాలిటీగా తీస్తే ఆటోమేటిక్గా ఎవరైనా ఒకళ్ళు ఆన్ బోర్డ్ వస్తారని నాకు ముందటి నుంచే క్లారిటీ ఉండే. ఎగ్జాక్ట్లీ సేమ్ జరిగింది సార్. టీజర్ రిలీజ్ కాగానే ఆ క్వాలిటీ చూసి విజయ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కాల్ చేశారు. అండ్ ఐ మెట్ దెమ్. నవీన్ గారు అండ్ నందు గారు అని, దే 2 యంగ్ పీపుల్. ఐ రియలీ లైక్ దెమ్. వైబ్ మంచి అనిపించింది నాకు. వైబ్ మంచి అనిపిస్తే చాలు, యూనో హానెస్ట్గా ఉంటే వైబ్ మంచి అనిపిస్తే చాలు. సో దేర్ ఆన్ బోర్డ్. సో అప్పటి నుంచి మేము ఇంకా డిస్ట్రిబ్యూషన్కి రిలీజ్కి ప్లాన్ చేసేసుకుంటున్నాం సార్. ఓకే. సో అంటే విజయ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు, ఓకే ఫైన్. ఇంకా మిగతా చాలా మంది వేరే వాళ్ళు కూడా కాల్ చేశారు తర్వాత, బికాస్ ఐ సెడ్ yes to them, యూనో అట్లే మొత్తం వరల్డ్ వైడ్ లేదంటే ఓన్లీ తెలుగు స్టేట్స్ వరకు? సార్ మేము ఇది మాకు తెలుగులో రిలీజ్ చేయడానికే మస్తు తంటలు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం. సో తెలుగులోనే రిలీజ్ చేస్తాం సార్. కానీ ఇఫ్ ఎట్ ఆల్ 3 days 4 days తర్వాత నచ్చితే ఎవరైనా హిందీ వాళ్ళు వచ్చి మేము రిలీజ్ చేస్తామంటే మా దగ్గర ఫుటేజ్ రెడీ ఉంది, విత్ మాస్టరింగ్ రెడీ ఉంది, విత్ డబ్ మాస్టరింగ్, విత్ ఫైనల్ మాస్టరింగ్ డాట్ పెట్టేసినాం. దానికి అన్ని రెడీ లాంగ్వేజెస్ రెడీ ఇచ్చేస్తాం సార్ రిలీజ్ చేసుకోవడానికి. ఫస్ట్ టైం చైనీస్ అనేది చూసి షాక్ అయ్యాను అసలు. చైనీస్ అవునా సార్. మేము ఆస్ట్రేలియా ఉన్నాం సార్. ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. మాకు చేయడానికి ఈజీ అవుతుంది. మా క్రూలో చాలా మంది ఉన్నారు ఆస్ట్రేలియన్స్. సార్ ఇట్స్ ఓన్లీ డబ్బింగ్ సార్. డబ్బింగ్ మిగతా అంతా సేమే కదా సార్. ఎమోషన్స్ అని మీరు డబ్ చేసినంత ఈజీ కాదు కదా రిలీజ్ కి థియేటర్స్. చైనా పోయి రిలీజ్ చేసే అంత కెపాసిటీ లేదు మనకు. బట్ మనకు మోర్ డిజిటల్ వర్షన్. బట్ కంపారిటివ్లీ ఇండియాతో పోల్చుకుంటే ఆస్ట్రేలియన్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ చాలా సింప్లిఫైడ్. అంటే మీరు జస్ట్ అక్కడ ఏదైతే స్క్రీన్స్కి పే చేస్తే డైరెక్ట్గా ఆ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అనేది అక్కడ కొంచెం సింపుల్ ఇక్కడతో పోల్చుకుంటే. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఏరియా వైజ్ రేట్స్ మారిపోతాయి, డిస్ట్రిబ్యూషన్ వైజ్ చేంజెస్ ఉంటాయి. వీటన్నిటిని లక్కీగా మీకు విజయ డిస్ట్రిబ్యూషన్ దొరికారు కాబట్టి ఓకే. బట్ ఇఫ్ నాట్ మీ డైరెక్ట్ రిలీజ్ చేసుకునే ప్లాన్ కూడా ఉండిందా మీకు? ఉంది సార్. ఎందుకంటే నేను నా ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, మనం ఏం చేస్తామంటే మనము షూటింగ్ ఒకటి చేసేసి పెట్టేసుకుంటాము. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే వేరే వాళ్ళు వచ్చి రిలీజ్ చేయాలి, బిగ్ ప్రొడ్యూసర్ వాళ్ళు రిలీజ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేసుకొని కూర్చుంటాం. నాకేమనిపిస్తుంది అంటే మనం అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. బట్ ఎవరైనా ఆన్ బోర్డ్ వచ్చారు అనుకోండి, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. మనకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం తీసేటప్పుడు ఎట్లా వస్తుందో కూడా కొన్నిసార్లు అర్థం కాదు, ఫైనల్ అవుట్పుట్ చూసేవారు కూడా అర్థం కాదు కొన్నిసార్లు. సో అట్లా నేనేమో లక్కీగా మాకు వాళ్ళు వచ్చారు కాబట్టి యూఆర్ హ్యాపీ. అయితే విరాజ్, ఇండస్ట్రీలో రికగ్నిషన్ కంటే కూడా సర్వైవల్ అనేది వెరీ క్రూషియల్. ఎందుకంటే మీకు రికగ్నిషన్ అనేది ఒక సినిమాతో రావచ్చు, ఒక టీజర్తో రావచ్చు, ఒక ట్రైలర్తో రావచ్చు. చాలాసార్లు టీజర్ ట్రైలర్ చాలా బాగున్నాయి, బాగా చేస్తున్నాడు, లేదంటే ఫోటోషూట్ పిక్చర్స్ ఏవైతే వచ్చినాయో, పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో పోర్ట్ఫోలియో చాలా బాగుంది అనుకోవచ్చు. కాకపోతే ఆ బాగుంది అనుకునేది ఆ బాగుంది అనేది దాకా అయిపోద్ది. అది సినిమాల్లాగా కన్వర్ట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా టఫ్ థింగ్. సో మీరు ఇప్పుడు ఒక కెరీర్ ప్లాన్, మీరు ఇంకా సినిమాలే కెరీర్, ఇంకా నేను ఇందులోనే ఉంటానని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి వచ్చారు. సో మీరు ఈ ఒక నెక్స్ట్ 5 years అవ్వచ్చు, లేదంటే ఒక నెక్స్ట్ కమింగ్ ప్లాన్ అవ్వచ్చు. అసలు మీ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్? సార్ నేను మీరు ట్రైలర్ బాగుంటే టీజర్ బాగుంటే కొన్నిసార్లు సినిమాలో ఉండదని చెప్తున్నారు కదా, కొన్ని మూవీస్లో ఉండేది కరెక్టే. నేను 100% కాన్ఫిడెన్స్ తోటి చెప్తారా, వెన్ యూ వాచ్ ద మూవీ, అరే భలే ఫ్రెష్గా అనిపించిందిరా, కొత్తగా అనిపించిందిరా అంటే ఐమ్ నాట్ సేయింగ్ సారీ సూపర్ మూవీ రా, మైండ్ బ్లోయింగ్ రా ఇట్లా చెప్తాను అనట్లేదు. బట్ ఫ్రెష్ ఫీలింగ్ తోటి 2 hours ఎంటర్టైన్ అయినాం రా అన్న ఫీలింగ్ మాత్రం పక్కా వస్తుంది 100%. దట్ వీ కెన్ గ్యారంటీ. సో కమింగ్ టు ద పాయింట్, సినిమా వర్క్ అయినా వర్క్ అవ్వకపోయినా ఐ హ్యావ్ ప్లాన్ సార్. నాది ఇంకో మూవీ కూడా రెడీ ఉంది, అది రిలీజ్కి రెడీ ఉంది. అండ్ ఐ హ్యావ్ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఆన్లైన్. ఐఎమ్ నాట్ ప్రొడ్యూసింగ్ ఇట్, బట్ ఐ గాట్ ఆపర్చునిటీస్. కొన్ని మంచి కాన్సెప్ట్స్ వెతుకుంటున్నా, మంచి యూనిక్ పాయింట్స్ వెతుకుంటున్నా. సో నేనైతే గట్టిగా ప్లాన్ చేసుకొని ఐ వాంట్ టు స్టే ఇన్ దిస్ ఇండస్ట్రీ నో మ్యాటర్ వాట్. సో ఐ వర్క్ రియలీ హార్డ్. యా. ఓకే. మీరు కింద పడిపోతా లేమంటే లేస్తా, అట్లా ఏం చేయమంటే అది చేస్తాను సార్ యాక్టింగ్ కోసం. యాక్టింగ్ కోసం కాదు, అంటే యాక్టింగ్ అనేది ఇప్పుడు సెకండ్ సెన్సిబుల్గా చేస్తే ఆబ్వియస్లీ. అంటే యాక్టింగ్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో నిలదొక్కున్న తర్వాత యాక్టింగ్ ప్లేస్ ఎ కీ రోల్. బట్ ఆ నిలదొక్కుకోవడానికంటే ముందు to get the recognition or to get into the circle of that, you need patience. Correct.
సో అది ఆ పేషెన్స్ లెవెల్స్ అనేది ఒక 1 year 6 monthsకి సరిపోతాయా, 1 yearకి సరిపోతాయి? ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఈ దీంట్లో, సో ఆయనకి తెలుసు. సో హౌ ప్రిపేర్డ్ అది ఫర్ దట్ వెయిటింగ్ పీరియడ్ యాజ్ వెల్? పేషెన్స్ లెవెల్ అయితే తట్టలుగా ఉంది సార్ నా దగ్గర. కాకపోతే మనం వీ హ్యావ్ టు గ్రో, కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు గ్రో కావాలి. నాకు క్లారిటీ ఉంది, నేను నెక్స్ట్ 3-4 years ఏం చేస్తున్నది నాకైతే క్లారిటీ ఉంది సార్. కానీ నేను అది మనం చెప్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. సో నాకైతే కొంచెం క్లారిటీ ఉంది. ఇఫ్ నథింగ్ వర్క్స్ అవుట్ నేను ఏం చేస్తా అని అట్లా కొంచెం అయితే క్లారిటీ ఉంది సార్. ఓకే. సో Mimi, so getting the chances are fine, like you being a model, you'll be having some opportunities, you'll be having some contacts to get to the movies, either it will be Telugu or Tamil or whatever the language. Later what happens is, like, you shouldn't be sticking on to one specific category of an actress. Like, you shouldn't be just a glam doll, or you shouldn't be just a performer as well. So you should be a colloquial, talented lady. So how do you pursue that? Exactly. So I really want to do more in-depth role, like where you can showcase talent and like harder role challenge, so you can challenge yourself as an actor. So I think it depends on, you know, the roles that I choose. So it's based on what I choose and how I portray myself. So in the future, I'm like more particular on like I want roles where I can literally like bring out my talent and like explore myself, you know, different, because glam role is pretty easy, chill role, which is nice as well. But I think, yeah, like I've seen many ladies now, like female artists doing some amazing roles nowadays, like because of, you know, Netflix and all the OTT platforms, like there's so many. So I want to, you know, get into those kind of like heavy, in-depth, empowered roles. So yeah, that's my future plan. So yeah. Okay, cool then. So final director, అయితే ఇప్పుడు ఈ సినిమాని కంప్లీట్ చేశారు, యూ గాట్ ద డిస్ట్రిబ్యూటర్స్, లైక్ యూ గాట్ అ రిలీజ్ డేట్ 28th రిలీజ్, ఒక ఫ్రైడే థియేటర్స్ సంపాదించడం అనేది బిగ్గెస్ట్ టాస్క్ ఎవరికైనా సార్. అయితే ఇదంతా ఈ టాస్క్. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే జనాలు థియేటర్లో 2 hours కూర్చోబెట్టడం. అంటే మీరు అంటే 2 hours అని ఎగ్జాక్ట్లీ. సో 2 hours జనాలను కూర్చోబెట్టడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. అది మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు వాళ్ళ డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ డ్యూటీ అంటే ఇప్పటిదాకా డ్యూటీ చేశారు, ఇప్పుడు యాక్చువల్ డ్యూటీ స్టార్ట్ అయ్యేది ఇక్కడ. సో హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ దట్ ఆడియన్స్ విల్ బి అంటే 100% అంటే మీరు అని చెప్తే ఈజీగా సరిపోదు. లైక్ వై షుడ్ ఆడియన్స్ వాచ్ ది ఫిలిం అండ్ వాట్ ఆర్ ద కీ ఎంగేజింగ్ ఎలిమెంట్స్ దట్ ఆడియన్స్ మైట్ నాట్ గెట్ బోర్డ్ అంటే మీరేం చెప్తారు? ఇట్ ఈస్ థ్రిల్. ఫస్ట్ 2 minutes 3 minutesలో హూక్ చేస్తుంది. సో అండ్ తర్వాత the technical kitties, and then the concept is driving, and then the actors and perform their maximum 100% they given. అండ్ ఆ సినిమా 5 నిమిషాల తర్వాత కథలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ మర్చిపోతాము. సో నేను మేకర్నైనా కానీ ఆడియన్స్గా నేను ఎప్పుడైనా కానీ మళ్ళీ చూసినప్పుడల్లా ఐ సీ విత్ దట్ సేమ్ ఎగ్జైట్మెంట్. సో ఆడియన్స్కి నచ్చుతుందనే ప్రగాఢ నమ్మకంతోనే ముందుకెళ్తున్నాము. ఇక అది ఎందుకు నచ్చలేదంటే వాళ్ళ పోస్ట్ అనాలిసిస్ మనం ఇద్దరం చేద్దాం, నేను లెర్నింగ్ అంటే ఆడియన్స్ని కూర్చోబెట్టాలి మీరు అక్కడ. సార్ బేసికలీ ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు బిగ్ ప్రొడ్యూసర్స్కి అడిగినా సేమ్ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్డ్ ఉన్నారు. ఎందుకంటే ఆడియన్స్ ఏం ఆలోచిస్తారు ఇప్పుడు ఎవరికి కన్ఫ్యూజ్డ్ ఉన్న సరే థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్ ప్రొడ్యూసర్ లేదంటే ఒక స్టార్ కాస్ట్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి డ్రైవింగ్ ఫోర్సే ఆ స్టార్ కాస్ట్. సో ఆ వాళ్ళు స్టార్ కాస్ట్ కూర్చోబెడతారు ఫస్ట్, ఆ సినిమా రిలీజ్ తర్వాత ఏమవుతుందని సెకండరీ. బట్ ఈ బిగ్ ఫిల్మ్స్ సార్, కొన్ని మనం మిడిల్ రేంజ్ ఫిల్మ్స్ ఉంటాయి కదా సార్, వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ ఉన్నారు సార్ ఎట్లా ఆడియన్స్ని తీసుకురావాలని చెప్పి. ఐ మీన్ ఈవెన్ దో ఇఫ్ దే ఆర్ నోన్ ఫేసెస్, ఎట్లా తీసుకురావాలి, హుక్ పాయింట్ ఏందని ఎవరు తెలియట్లేదు. ఇప్పుడు అందరు కన్ఫ్యూజ్ చేయనున్నారు. మేము ఇంకా కొత్తగా వచ్చినాం. మేమేందంటే సార్ హానెస్ట్గా ట్రై చేస్తున్నాం, ట్రైలర్ తోటి టీజర్ తోటి హానెస్ట్గా చూపిస్తున్నాం అది క్వాలిటీ అని. ఫిలిం లవర్స్ నాకు తెలిసి ఫిలిం అంటే ఫిల్మ్ మేకింగ్ ఇష్టం ఉన్నా, యాక్టింగ్ ఇష్టం ఉన్నా ఎవరైనా అని అరే ఏదో కొత్తగా ట్రై చేసిరా వచ్చి వెళ్ళి చూద్దాం అసలు వీళ్ళు ఏం పీకిరు అని చెప్పి వచ్చి చూస్తారని అనిపిస్తుంది. అగైన్ సి నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఆల్ వీ హ్యావ్ టు డూ ఈజ్ జస్ట్ ట్రై. యూనో అన్ని మనం మన దగ్గర ఉన్నది బయటకు చూపిస్తాం, ప్లీజ్ రండి అని రిక్వెస్ట్ చేసుకుంటాం అంతే. మనం గట్టిగా ప్రమోషన్ అయితే చేస్తున్నాం సార్, డిఫరెంట్గా ప్రమోషన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మీరు చూస్తే మా ప్రమోషన్స్ చూస్తుంటే అన్ని డిఫరెంట్ చేస్తున్నాం. ట్రైలర్ డిఫరెంట్గా వదులుతున్నాం, టీజర్ డిఫరెంట్గా వదులుతున్నాం, ఇంత యూనిక్గా చేస్తున్నాం. ఇంకెట్లా మనం ఇంటింటికి వెళ్ళైతే చెప్పలేము. సో ఇట్స్ ఆల్ మన క్వాలిటీ నచ్చితే, మనం హానెస్ట్గా ట్రై చేసి నచ్చితే వాళ్ళు వస్తారని నాకు గట్టి ఫీలింగ్ అంతే సార్. సో గ్లాడ్ విరాజ్, అంటే మీకు క్లారిటీ అయితే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రిజల్ట్ అనేది ఆబ్వియస్లీ మీ చేతిలో ఉండదు కాబట్టి, బట్ విత్ యువర్ కైండ్ ఆఫ్ క్లారిటీ అండ్ మీ కైండ్ ఆఫ్ justification for the roles, the film should work.
సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ. అండ్ అండ్ ఆల్సో సార్ ఇప్పుడు ఆడియన్స్ థియేటర్కి రాలేదు, సినిమా చూడలేదంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్స్ అ ఫ్లాప్ ఫిలిం. ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్స్ అ ఫ్లాప్ ఫిలిం. No, it's not about a flop or something. So what happens is, Viraj, getting the kind of recognition for the film is a must thing. And the result ఏమవుతుంది అనేది సెకండ్. సో గెటింగ్ ఎ రికగ్నిషన్ ఇస్ సంథింగ్ దట్ షుడ్ వర్క్ ఫర్ బోత్ ద యాక్టర్ అండ్ ద మేకర్స్. అయితే ఇప్పుడు జనాలు థియేటర్కి రానంత చాలా సినిమాలు థియేటర్లో వచ్చి ఫ్లాప్ అయిన సినిమాల తర్వాత కల్ట్ అయినవి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే థింగ్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం మేకర్స్ లైక్ యూ, అంటే స్పెసిఫిక్గా ఫస్ట్ ఎంట్రీస్ లైక్ యూ, ఇట్ ఈస్ మచ్ నీడెడ్ దట్ ఆడియన్స్ షుడ్ కమ్ డౌన్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. అంటే తర్వాత ఓటీటీలో చూసి బాగుంది అనుకుంటే ఓకే, అంటే మీరు ప్రొడ్యూసర్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారన్న దాన్ని బట్టి అది ఉంటుంది. బట్ పీపుల్ కమింగ్ డౌన్ టు ద థియేటర్స్ అండ్ Feb 28th లేదంటే March 1st ఆ సినిమా ఇలా ఉంది, ఓకే ఇది ఒక సినిమా వచ్చిందని చెప్పేసి జనాలు మాట్లాడుకోవడం అనేది చాలా కీలకం అనమాట. రెండు అంశాలు, ఒకటి సౌండ్ డిజైన్ ఎక్స్ట్రాడినరీగా చేసాం, ఇంకొకటి లొకేషన్. అది టీవీ మన హోమ్ థియేటర్లో చూస్తే అది అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండదు, బట్ మెయిన్ స్క్రీన్ మీద లొకేషన్ ఒకటి, సౌండ్ ఈజ్ ఇట్ ఈస్ గివింగ్ దట్ వైబ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది కీ పాయింట్ టు ఎంజాయ్. Cool. Thank you so much for your time. Thank you so much, sir. All the best for the film. Thank you so much. Right.